నీ పేరేంటి? నీ ఊరేంటి? నువ్వు పాలస్తీనా సపోర్టర్వా? అయితే నిన్ను గెంటేస్తా, విసిరిపడేస్తా. అవును, ఇప్పుడు అమెరికా అంతటే ఇవే ప్రశ్నలు, ఇదే వైఖరి. అగ్రరాజ్యంలో అనుక్షణం భయంగా గడపాల్సిన పరిస్థితి. ఏ సమయంలో ఏ పోలీసుడొచ్చి జైలుకు పట్టుకుపోతాడోనన్న టెన్షన్. ఇది అమెరికాలో చాలామంది భారతీయ విద్యార్థుల దుస్థితి. నిన్న మొన్నటి వరకు అమెరికా యూనివర్సిటీల గేట్లను కలల ద్వారంగా చూసిన విద్యార్థులకు ఇప్పుడు అవే గేట్లు జైలు తలుపుల్లా కనిపిస్తున్నాయి. చదువు కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థులు ఓ రాజకీయ తుపానులో గల్లంతయ్యే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. వీసా రద్దు, అరెస్టు, డిపోర్టేషన్ లాంటి పదాలు విద్యార్థుల డిక్షనరీలో ఎక్కువగా కనిపిస్తున్న పదాలు. తీవ్రమైన నేరస్తులకే కాకుండా విద్యార్థులకు ఇవి వర్తిస్తున్న పదాలు. ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? భారతీయ విద్యార్థులను అక్కడి అధికారులు ఎందుకు టార్గెట్ చేశారు? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025న అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పేరుకే అమెరికా ప్రజాస్వామ్య దేశమేమో అనిపించేలా ఆయన వైఖరి కనిపిస్తోంది. ఆయన ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి గలాన్ని ట్రంప్ అణగదొక్కాలి అనుకుంటున్నారు. అక్టోబర్ 7, 2023 తర్వాత ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఇజ్రాయెల్పై హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో హింస చెలరేగింది. ఈ నరమేధాన్ని చూసిన యువత, ముఖ్యంగా అమెరికాలోని వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఈ దాడులను ప్రశ్నించాయి. కానీ అలా ప్రశ్నించడం ఒక నేరంగా మారింది. నిజానికి పాలస్తీనా మద్దతుగా కేవలం అమెరికాలోనే కాదు, ఇండియా సహా అనేక దేశాల్లో విద్యార్థులు ర్యాలీలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని ప్రపంచ సమస్యగా చూశారు. అమెరికాలో ఈ తరహా భావజాలం కాస్త ఎక్కువగానే ఉంటుంది. విద్యార్థులంటే పుస్తకాలు పట్టుకుని చదువుకోవడం మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్యాయాలను ప్రశ్నించడం, అవసరమైతే పోరాడడం కూడా చెయ్యాలనే ఆలోచన చాలా మంది స్టూడెంట్స్కు ఉంటుంది. అమెరికా యూనివర్సిటీలోని స్టూడెంట్స్ చాలా కాలంగా ఇలానే చేస్తున్నారు. అందులో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు హమాస్ మద్దతుదారులట. వాళ్ళు జ్యూవిష్ విద్యార్థులను బెదిరించారట. అందుకే వారి పేరు, దేశం పేరు, ఊరును తెలుసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ఓపెన్గానే చెబుతోంది. అక్కడ ఎవరు దోషులు అనేదానికంటే ఎవరు విదేశీయులు అనేదానికే ఇప్పుడు ప్రాధాన్యం. రీసెంట్గా పలువురు భారతీయ విద్యార్థుల వీసాలను అమెరికా రద్దు చేసింది. కారణం ఒక్కటే, పాలస్తీనాకు మద్దతు ఇస్తూ నిరసనల్లో పాల్గొనడం. ఇలా పాలస్తీనాకు సపోర్టుగా ర్యాలీలు చేసిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు పోలీసుల విచారణలో బిక్కుబిక్కుమంటున్నారు. అటు విద్యార్థులకు అండగా నిలవాల్సిన భారతీయ సంఘాలు ఈ విషయంలో ఏమీ మాట్లాడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటు యూనివర్సిటీలు సైతం ట్రంప్ దెబ్బకు చేతులెత్తిస్తాయి. అటు ప్రతిరోజు విద్యార్థులకు వస్తున్న ఈమెయిల్స్ వీసా స్టేటస్పై కాకుండా పోలీసు కేసు విచారణలతో భవిష్యత్తుపై వర్ణించలేని భయాన్ని నింపుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం అమెరికా యూనివర్సిటీలో 3,30,000 మంది భారతీయ విద్యార్థులున్నారు. వీరందరినీ కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. మనం భద్రంగా ఉన్నామా? మన చదువు పూర్తవుతుందా? మన కలలు అర్ధాంతరంగా ఆగిపోతాయా? లాంటి ప్రశ్నలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజానికి అమెరికాలో ఈ తరహా పాలన గతంలో ప్రపంచం చాలా తక్కువ సార్లు చూసింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛకి జెండా ఎగురవేసే దేశాల్లో అమెరికా అన్నిటికంటే ఫస్ట్ ఉండేది. ట్రంప్ పాలనలో మాత్రం ఇది రివర్స్ అయింది. ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం ఓ యువతి తన భవిష్యత్తునే గల్లంతు చేసుకోవాల్సి రావడం ఎంత అన్యాయం! అసలు అమెరికాలో అభిప్రాయ స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఉందా అన్నది ఆలోచించుకోవాల్సిందే.